ఓకే, మీరు ఎన్నైనా చెప్పండి, కానీ మార్జిన్స్ మాత్రం చాలా బెటర్గా ఉండాలి. ఓకే ఓకే, నేను అక్కడికే వస్తున్నాను, మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ కాల్ చేస్తాను. లేదు లేదు లేదు, మీతో కాదు, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఓకే ఓకే, అది మనం నెక్స్ట్ వీక్ ఫైనలైజ్ చేసేద్దాం. యా ఓకే. హలో, ఎవరు? హే నఫీసా. హే, ఎలా ఉన్నావు? ఐమ్ ఫైన్. ఎక్కడున్నావు మిస్టర్ షూషెఫ్? బిజీ? కొంచెం. అచ్చా, నీ రెస్టారెంట్ బిజినెస్ ప్లాన్ ఉందా? బిజినెస్ ప్లాన్ ఉంది. అదొకసారి చూపించగలవా? షూర్ షూర్ షూర్. రేపు? ఈరోజు కుదరదా? ఈరోజా? ఓకే, డిన్నర్ కూడా చేద్దాం. యా షూర్. మై ప్లేస్? యువర్ ప్లేస్. ఓకే, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఆమెలో చాలా డ్రైవ్ ఉంది, కొంచెం ఎంటర్ప్రైజ్, కొంచెం నెట్వర్కింగ్ గేమ్ కూడా మీకు తెలుసు. ఏదైనా చేయగలదు, కానీ అలాగని వదిలేరు. మన డ్రీమ్స్ కోసం పరుగులు తీయాలి. హే వీర్, కమ్ ఆన్, త్వరగా వచ్చేయ్. రా వీర్, ఆల్రెడీ లేట్ అయిపోయింది. కానీ డ్రీమ్స్ రియలైజ్ చేసుకోవడానికి కష్టపడాలి. శాండీ సిచ్యువేషన్ అనేది ఎలాంటిదైనా మనం ధైర్యం కోల్పోకూడదు. వీర్, ఏం ఆలోచిస్తున్నావు? ఓ మార్నింగ్. ఓ మార్నింగ్ డియర్, నాకు లేట్ అవుతుంది. వెళ్ళేటప్పుడు సూట్స్ డ్రై క్లీనర్స్కి ఇచ్చేసి వెళ్ళు. టేబుల్ మీద డబ్బులు పెట్టాను. సాయంత్రం నేను సింగపూర్ వెళ్ళాలి. వీలైతే కాల్ చేస్తాను. ఇంకా నువ్వు వెళ్ళేటప్పుడు తలుపులు సరిగ్గా లాక్ చేసి వెళ్ళు. ఓకే, సీ యూ యార్, బాయ్. నేను ఫోన్ చేస్తూ ఉంటానులే. అది నా డైలాగ్. ఐ కాల్ యూ లేటర్. నాకంటే అదే నన్ను బాగా వాడుకుంది. ఎక్స్‌ప్లాయిటేషన్. నేను బాగానే ఉన్నానమ్మా. ప్లీజ్ ఇప్పుడు ఇక్కడికి రాకు. తాగుతున్నాను రోజుకు 3 సార్లు. పాలే. ప్లీజ్, మిగిలిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, బాయ్. ఏమైంది? నీకు అసలు సిగ్గులేదా? ఇలాంటి చండలమైన పని చేసి మళ్ళీ ఏమైందని అడుగుతున్నావా? నేనే పిచ్చిదాన్ని. ఏం చెప్పింది అది? షట్ అప్ వీర్. నువ్వు చేసేదంతా నాకు తెలిసిపోతూ ఉంటుంది. హౌ కెన్ యు సో చీప్? నఫీసా నాకు ఫోన్ చేసింది. జరిగిందంతా నాకు తెలుసు. ఇంకేం చెప్పింది? నువ్వు నీ పేరెంట్స్ని చంపేశావు. నువ్వు అనాథం చేసుకున్నావు. అది కూడా దాని సింపతి కోసం.
యాక్చువల్లీ నువ్వు ఇదంతా తన సింపతి కోసం మాత్రమే చేయలేదు. యూ వాంటెడ్ టు గెట్ ఇన్ టు హర్ ప్లాన్స్. అవునా? నీకు కొంచెం కూడా సిగ్గులేదు. డిస్కస్టింగ్. నాఫీసా నా ఫ్రెండ్ కాకపోయి ఉంటే నీ ప్లాన్ సక్సెస్ అయ్యేది. అండ్ యు నో వాట్, నేను దానికి చెప్పేశాను మీ పేరెంట్స్ బ్రతికే ఉన్నారని. ఐఎమ్ రియలీ సారీ సంధ్య. నిజానికి నేను అలా చేయాలనుకోలేదు. ఏంటో అలా జరిగిపోయింది. నువ్వు ఇలా అంటుంటే ఇప్పుడు నేను నిజంగా చాలా ఫీల్ అవుతున్నాను సంధ్య. ఐఎమ్ రియల్లీ సారీ. ఇలా ఆడవాళ్లతో ఆడుకునే మగాళ్ళని ఎలా వాడుకోవాలో నాకు తెలుసు. Saunders, one of 3 players in the Bradford team, who's actually older than the manager Paul Jewell. హలో. అయితే నువ్వు ఇంటికి వచ్చేసావన్నమాట. రోజు ఇదే నీ రొటీనా? మీరెవరు? గుర్తుపట్టేంత ఫ్రెండ్షిప్ మన మధ్య ఇంతవరకు జరగలేదు కదా. ఓ, అయితే మీరు నా ఫ్రెండ్ అన్నమాట. ఎలాంటి ఫ్రెండ్షిప్ అయినా నీకు ఏదో ఒక పేరు ఉంటుంది కదా. డాష్ 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 దుర్గా కాళి. ఓ, శర్మిష్ట. హౌ కమ్? వాట్ హౌ కమ్? అని నేను నీకు ఎన్నోసార్లు నంబర్ ఇచ్చాను. యూ నెవర్ కాల్. ఈరోజు అచ్చా, నీకు తెలుసా నాకేం కావాలో? బేసికల్లీ మొదటిసారి నన్ను అవాయిడ్ చేసిన వాళ్ళ నుంచి నేను దూరంగా ఉంటాను. అది సరే, నీకు బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరా? బాయ్ ఫ్రెండ్? నో. ఓ, అది ఏంటది? అదే, అందుకే నువ్వు అర్ధరాత్రి నాకు ఫోన్ చేసావు. నథింగ్ లైక్ దట్. ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, వాళ్ళకు కూడా ఫోన్ చేయగలను అర్ధరాత్రి. కానీ ఇప్పుడు నాకే కదా ఫోన్ చేసావు. డోంట్ గెట్ ఎనీ ఐడియాస్. ఐ డోంట్ గెట్ ఎనీ ఐడియాస్, బట్ ఐ గెట్ పిక్చర్. శర్మిష్ట రావు. సరే, నాకు నిద్ర వస్తుంది. అరే వెయిట్ 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 వెయిట్. గుడ్ నైట్ వీర్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఇట్స్ గుడ్ మార్నింగ్. హలో. ఏ రాత్రంతా ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నావు. ఎవరిది? ఎవరు లేరు. సర్లే, చెప్పదులే. ఎవరిది? నా ఫ్రెండ్. వాట్స్ ఇట్ టు యూ? నైస్గా మాట్లాడొచ్చుగా నాతో. నేను కిస్ చేసిన మొదటి మగాడివి నువ్వు. ఎప్పుడు గుర్తుంటావు? ఎవరైనా వింటారు. చూడు, వీరిని రాసేంటి? నువ్వు నాకు, నేను చెప్తాను. లెట్ మీ గెస్. నాకు తెలిసి నువ్వు జమ్ని రాసేయి ఉంటావు. ఒక్కసారి అటు ఒకసారి ఇటు మారిపోతూ ఉంటావు.
Mm-hmm.